అపవాది సంఘానికి శత్రువే, నీ కుటుంబానికి శత్రువే, నీ ఆత్మీయ జీవితానికి శత్రువే. నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, నీ ఇంటిని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, నీ సంఘాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాది సంభవించకుండా ఉండడానికి దేవుని అందు విశ్వాసముతోనూ ప్రార్థనతోనూ ఐక్యతతోనూ స్థిరులుగా నిలబడాలి. దిస్ ఈజ్ ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ చెదరిపోవడానికి కాదు, ఈ ఫ్యామిలీ దేవుని కృపలో ముందుకు సాగడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయనే దీనికి యజమానుడు, ఆయనే దీనికి కర్త, ఆయనే మన తండ్రి, మనమందరము ఆయన సేవకులము అనే భావముతో మనం ముందుకు పోవాలి. దేవుడు మనల్ని అద్భుతంగా ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించండి, వాడు మమ్మల్ని విడిచి పారిపోతాడు. కనుక సాతాన్ని ఎదిరించాలంటే మనకు వాక్యం ఉండాలి. నిన్ను దేవుడు నిరాయుధినిగా చేసింది మర్చిపోకు. నిన్ను బహాటంగంగా వేడుకకు కనపరిచినది మర్చిపోకు. నీ అధికారమును, నీ ప్రభావమును సిలువలో ఆయన పడగొట్టినది నువ్వు మర్చిపోకు. మనం ఇది చెప్పాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యం చదవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యంలో మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది.